నిన్నటి వరకు హోటళ్లు, స్వీట్ షాపులు, బేకరీలపై తనిఖీలు చేసిన జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు తాజాగా రూట్ మార్చారు. ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ పై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తూ ఉండడంతో అటు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్, స్టోర్స్, డెలివరీ పాయింట్స్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేస్తున్నారు. అధికారుల తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వస్తున్నాయి. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించని సంస్థలపైన కఠినంగా వ్యవహరించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ కన్నన్ ఆదేశాలతో ఫుడ్ సేఫ్టీ అధికారులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్, స్టోర్స్, డెలివరీ పాయింట్స్ పై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు నిర్వహిస్తున్నారు. జెప్టో, స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, ఇన్స్టామార్ట్, బిగ్ బాస్కెట్ల స్టోర్స్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో వీరెవరూ నిబంధనలు పాటించట్లేదని గుర్తించారు. ఆన్లైన్లో ఆర్డర్ పెడితే నాసిరకం వస్తువులు డెలివరీ చేస్తున్నారని ఇటీవల ఫిర్యాదులు పెరిగాయి. దీంతో నగర వ్యాప్తంగా 37 స్టోర్స్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేసి 69 శాంపిల్స్ సేకరించారు. టెస్ట్ కోసం ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ కి పంపారు. స్టోర్స్ లో ఈగలు, దోమలు తిరుగుతున్నట్లు గుర్తించారు. స్టోర్స్ లో పనిచేసేవారు ఎలాంటి ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలు పాటించట్లేదని అధికారులు తెలిపారు. ఆహార భద్రతా ప్రోటోకాల్స్ ను పాటించడంలో విఫలమైతే తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని ఈ కామర్స్ సంస్థలను నియంత్రణ సంస్థ FSSAI హెచ్చరించింది. నిబంధనల ప్రకారం ఈ కామర్స్ సంస్థలన్నీ వినియోగదారులకు ఇచ్చే ప్రతి రసీదు, ఇన్ వాయిస్లలో FSSAI లైసెన్స్, రిజిస్ట్రేషన్ నంబర్లను స్పష్టంగా ముద్రించాల్సి ఉండగా కొన్ని వస్తువులపై అవి కనిపించలేదు. గిడ్డంగులు, స్టోరేజ్ కేంద్రాల్లో పరిశుభ్రత, ఆహార భద్రతా ప్రోటోకాల్స్ పాటించట్లేదని అధికారులు గుర్తించారు. గడువు ముగిసిన సరుకులను కూడా ఐడెంటిఫై చేశారు. టెస్ట్ కోసం పంపిన శాంపుల్స్ నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామన్నారు అధికారులు. ఫిర్యాదులు ఏమైనా ఉన్నా జీహెచ్ఎంసీ టోల్ ఫ్రీ నంబర్ లేదా మెయిల్ కి ఫిర్యాదు చేయొచ్చు అంటున్నారు జీహెచ్ఎంసీ అధికారులు.